ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన గౌరవ హైకోర్టు ప్రైమా ఫెసీ లేనందువల్ల కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తొలి అడుగులోనే కేటీఆర్ గారు నైతిక విజయాన్ని సాధించారని తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైపోయింది. ఇకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు. నేను విషయాల్లోకి వెళ్ళే ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, ఎంత గోబల్స్ ప్రచారం చేస్తాడు అనడానికి ఒక ఉదాహరణ చూపించి నేను ముందుకు వెళ్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో ముందు మీకు అసెంబ్లీలో చూపిస్తాను. అసలు మేము అడిగింది ఏంది? వాళ్ళ ఈ కార్ రేసింగ్ మీద శాసనసభలో చర్చ జరపండి. చర్చ జరిగితే నిజానిజాలు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే మీరు వివరించండి. అది తప్పు చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేసిన పని అని మేము వివరిస్తాం. అన్ని విషయాలు ప్రజలకు తెలవాలి, సభలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ మొన్న స్పీకర్ గారిని కలిసి చర్చకు అవకాశం ఇవ్వమని అడిగాం. ఈరోజు కూడా శాసనసభలో అడిగాం. మరి మేము మాట్లాడతామంటే రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు? మమ్మల్ని బయటకు పంపి సభలో మేము లేకుండా రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చించారు. మాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. ఆ చెప్పింది కూడా ఎంత శుద్ధ అబద్ధమో ఒక్కసారి మీకు చూపిస్తాను. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలూచి ఉందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఇయనికే 55 కోట్లు ఇయంగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇయంగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర ఊ అని అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష. ఆయన ఏమన్నాడు? 600 కోట్ల రూపాయలని ఒక అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది ఏబీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్కు రాసిన లేఖ. ఇది స్పష్టంగా ఇందులో ఉంది, నేను చదివి వినిపిస్తా. దానం కిషోర్ గారికి ఎప్పుడు రాశారు? 22 డిసెంబర్ 2023 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇందులో ఏం రాశారు? ఈజ్ ఇన్ మెటీరియల్ బ్రీచ్ ఆఫ్ అవర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయిల్యూర్ టు పే ఏ significant amount of the fees, third installment 50% of the fees, 45 lakh ponds, 45 లక్షల రూపాయల పాండ్స్ మీరు మిగతా 50% చెల్లించకపోవడం వల్ల మేము ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అని మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు రాసిన లేఖ. అంటే మొదటి 50% ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెల్లించాం. మిగతా 50% 45 లక్షల పాండ్స్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అన్నారు. 45 లక్షల పాండ్స్ అంటే ఎంత పైసా? ఇవాళ పాండ్ వాల్యూ దాదాపు 106 రూపాయలు ఉంది. 45 లక్షల పాండ్స్ అంటే ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ 47 crores. 47 కోట్లు ముందు కట్టింది. 47 కోట్లు, 8 కోట్లేమో ట్యాక్స్, అది ఇన్కమ్ ట్యాక్స్. అదేంది? ఇప్పుడు ఒకవేళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది కనుక ఆ 8 lakhs ఆటోమేటిక్ రిటర్న్ వస్తుంది. రెండవసారి కట్టాల్సింది ఎంత? మరో 47 కోట్లు. ఇది నేను చెప్తున్నది కాదు. ఈ అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము, మీరు కట్టాల్సిన 45 లక్షల పాయింట్స్ మీరు సకాలంలో కట్టనందుకు ఇది రద్దు చేసుకుంటున్నాము అని సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. అంటే ఎంత? ఇట్ ఈస్ ఓన్లీ 47 lakhs, 47 crores. బట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. గంతే, నష్టమని చెప్పిండు, లాభం జరిగేది.
రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ను హైదరాబాద్లో జరిపితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ అనే సంస్థ, ఇది ఇప్పుడు ఇచ్చినది కాదు, అప్పుడే 2022లో ఈ కార్ రేసింగ్ జరిగిన తర్వాత ఎంత లాభం ఈ రాష్ట్రానికి జరిగిందని ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు మీ ముందు ఉంచుతున్నాను. ఈ సంస్థ ఏం చెప్పింది? ద రేస్ హ్యాడ్ ఎ టోటల్ ఇంపాక్ట్ in the range of 75.8 millions to 83.7 millions on the local Hyderabad economy. అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు హైదరాబాదుకు మేలు జరిగింది. హైదరాబాదుకు ఈ కార్ రేసింగ్ జరపడం వల్ల 600 కోట్ల రూపాయలు మన ఎకానమీకి లాభం జరిగింది అని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమో మేం చెప్తున్నది కాదు. నెల్సన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ తన రిపోర్ట్లో ఆ రోజే చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రానికి 600 కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. కానీ ఉల్టా ఏమంటుండు? నేనేదో ఉద్ధరించినా ఇది 55 కోట్లు కాదు 600 కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు. మేము సభలో ఉండుంటే వాస్తవాలు అక్కడే చెప్పుండే వాళ్ళం కదా. ఆ అవకాశం లేకుండా చేసిండు. ఇవాళ ఇంకా ముఖ్యమైన విషయం ఏంది? వాస్తవానికి ఇవాళ ఈయన కేసు పెట్టిండు. నీ కేసు డొల్లో కేసు అని సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది. కేసు ఎందుకు పెట్టాలి? అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినావు. అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవినీతే జరగలేదు. అవినీతి ఎక్కడ జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపాం. సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఇలా ఏదన్నా ఉంటే కొత్త ప్రొసీజరల్ ల్యాబ్స్ జరగచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలే. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండు? ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము, కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అని నిన్న చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్ గారు. మరి అవినీతే జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్తే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు ఆ శాఖ ఏం చెప్తుంది? వస్తు రూపేణ ధన రూపేణ ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ దాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. అవినీతే జరగలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే చెప్తున్నాడు. మరిగా ఎక్కడుంది? ఇవాళ దెర్ ఇస్ నో కరప్షన్. ఎట్ బెస్ట్ ఏదన్నా ఉంటే గింటే మేబీ సమ్ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ. దెర్ ఇస్ నో ఇల్లీగాలిటీ. ప్రొసీజరల్గా ఉంటే ఉండొచ్చు, కానీ అసలు ఏసీబీకి అవినీతే జరిగినప్పుడు దీన్ని విచారించేటువంటి అవకాశమే ఉండదు.